హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, దీపావళి తర్వాత మేము చనిపోయిన పెద్దవాళ్ళకి చేసే ఒక పండగ గురించి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆచారం చాలా మంది ఎక్కడ చూసుండరు. ఇది మాకు మాత్రమే ఉంటుందో, లేకపోతే ఎవరికైనా ఉంటుందో లేదో తెలీదు గానీ, ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే ఉంటుంది. ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం అని, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పిండాలు పెట్టడం అనేసి చెప్తూ ఉంటారు కదా! అలాగే ఇది కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తాము. దీపావళి తర్వాత వచ్చే గురువారం రోజు మాత్రమే చేస్తాము. అంటే ఏ గురువారమైనా చేయొచ్చు. చాలామంది ముందు కాలంలో అయితే అందరూ కలిసి ఒకేసారి ఒక గురువారం అనుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరికి పాటు వాళ్ళు చేసుకునేస్తున్నారు. అంటే ఎవరికి వారే చేసుకునేస్తున్నారు. అంటే దీపావళి రోజే చేసుకుంటారు. లేదు దీపావళి తర్వాత వచ్చే గురువారం చేసుకునేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళదనమాట. మేము కూడా రెండో గురువారం దీపావళి వెళ్ళిన తర్వాత రెండో గురువారం అయితే ఈ పండగ అనేది చేస్తున్నాం. ఈ పండగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు. చనిపోయిన పెద్దలకి మాత్రమే ఇట్లా పొయ్యిలో పిండాలైతే పెడతారు. ఈ పండగ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ లేస్తూనే ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసుకొని, అలికి ముగ్గులు వేసుకొని అందరూ స్నానాలు చేయాలి. స్నానాలు చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఏమీ తినకూడదనమాట. ఈ పొయ్యిలో పిండాలు పెట్టడం మొత్తం అయిపోయినంత వరకు ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి అందరూ రెడీ అయ్యి అన్నము, తర్వాత పప్పు చేస్తారు. అలాగే బియ్యపు పిండిలో బెల్లం వేసి, కొంచెం నెయ్యి వేసి చలిమిడిలాగా చేసి ఒక ప్లేట్‌లో ఆ చలిమిడిని ఒకవైపు, తెల్లన్నాన్ని ఒకవైపు పెట్టుకొని, నెయ్యి వేసుకొని చిన్న చిన్న వంటలుగా చుట్టి చలిమిడి సెపరేట్‌గా, తెల్లన్నం సెపరేట్‌గా పెడతారు. అసలు ఇవి సెపరేట్‌గా ఎందుకు పెడతారు అంటే చలిమిడి వంటలైతే పెళ్ళై చనిపోయిన పెద్దవాళ్ళకి పెడతారు. పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళకి ఇట్లా తెల్లన్నం ముద్ద కట్టి పెడతారు. పెళ్లి కాకుండా ఉండే వాళ్ళకి తర్వాత పెడతారనమాట. ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి పెట్టేసి, ఇన్ని ముద్దలు పెడుతున్నారు ఇంతమంది చనిపోయారంటే ఇంతమంది కాదు. ఫస్ట్ అయితే మన ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళకి పెట్టేసిన తర్వాత మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి కూడా పెడతారు. తర్వాత తెల్లన్నం లాస్ట్‌లో పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళకి ఫస్ట్ మన ఇంట్లో పెట్టి, తర్వాత ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల అందరికీ పిలిచిన తర్వాత వాళ్ళకి కూడా అడుగుతారనమాట. ఎవరికైనా పెట్టాలా ఏమి అనేసి. ఇలా పొయ్యిలో పిండాలు పెట్టకముందే అందరిని చుట్టుపక్కల పెద్దవాళ్ళని పిలిచిన తర్వాత ఈ పిండాలనేది పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి, తర్వాత బంధువులకి, బయట వాళ్ళకి అట్లా పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఈ ముద్దల మీద కొంచెం సాంబ్రాణి, తర్వాత నెయ్యి కూడా పోస్తారు. ఇలా పోసేసిన తర్వాత మామూలుగా కడ్డీలు, కర్పూరం వెలిగించి టెంకాయ కూడా కొడతారు. ఇంకా ఇక్కడ సిగరెట్లు అవి ఎందుకు పెడతారంటే ఎవరైతే చనిపోయింటారో మన ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన సిగరెట్ గానీ, బీడీ గానీ, ఆకు, వక్క ఏమన్నా అలవాటు ఉంటది గదా! అలాంటి వాళ్ళకి అవి ఖచ్చితంగా పెడతారన్నట్లు. అంటే వాళ్ళు సంవత్సరం అంతా ఏం తినకుండా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారంట. మనం చేసే ఈ పండుగ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకిష్టమైనవి ఇవన్నీ పెడితే వాళ్ళు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు అనేసి మా సైడ్ నమ్మకం అనమాట. అందుకనేసి వాళ్ళకిష్టమైన బీడీ, సిగరెట్ అయినా, తర్వాత సారాయి కూడా పోస్తారు చూడండి లాస్ట్‌లో వైట్‌గా ఉంటది. అది కూడా అనమాట. ఇప్పుడైతే మా నాన్న పోస్తుంది. ఇదైతే నీళ్ళు ఈ పక్క 3 సార్లు, ఆ పక్క 2 సార్లు పోయాలంట నీళ్ళు కూడా. ఇంకోటి ఏంటి అంటే ఈ పిండాలు పెట్టడం కూడా ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో, అంటే మగవారుగా ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టాలి. ఆడవాళ్ళు పెట్టకూడదు. నార్మల్‌గా చెప్తూ ఉంటారు గదా! ఆడవాళ్ళు పిండాలు కూడా పెడితే తల్లిదండ్రులకి చెల్లదని. అలాగే అనమాట ఇది కూడా. ఇంట్లో ఎవరైతే పెద్దగా మగవాళ్ళు ఉంటారో వాళ్ళు చేతే పెట్టిస్తారు. ఆడవాళ్ళైతే పెట్టరు. ఇప్పుడు చూడండి సారాయి పోస్తున్నారు మా నాన్నయితే. పోస్తారనమాట పొయ్యి చుట్టూ కూడా. అంటే వాళ్ళ పేరు తలుచుకుంటూ పోస్తే వాళ్ళు తాగుతారు అనేసి అంటుంటారు. ఈ విధంగా మొత్తం పొయ్యిలో పిండాలు పెట్టేసి, టెంకాయ మొత్తం పగలగొట్టేసి, వాళ్ళకిష్టమైనవన్నీ పెట్టేసిన తర్వాత అందరూ మొక్కుకుంటారనమాట. ఏమైనా తప్పు చేసుంటే క్షమించండి అనేసి. ఇంకోటి ఈ పిండాలు పెట్టేస్తారు కదా! ఎవరైనా మర్చిపోతాం సడెన్‌గా తర్వాత గుర్తొస్తారు కదా! అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే పిండాలు పెట్టేటప్పుడు లాస్ట్‌లో ఒక పెద్ద ముద్దలాగా చుట్టి ఎవరైనా మిస్ అయ్యుంటే క్షమించండి అని మనసులో అనుకొని ఆ ముద్ద అయితే పెడతారు. తెల్లన్నం సెపరేట్‌గా, ఆ చలిమిడి సెపరేట్‌గా పెడతారు. ఈ విధంగా పెట్టేసి మొక్కుకున్న తర్వాత అందరికీ చూడండి ఆ అన్నము, ఆ చలిమిడి 2 నెయ్యితో కలుపుకొని అందరికీ ఇట్లా ముద్ద చుట్టుకొని అందరికీ ఇవ్వాలన్నమాట. అంటే అది ప్రసాదం అన్నట్లు. ఈ ప్రసాదం కోసం మేము చిన్నప్పుడు చాలా సేపు వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పుడెప్పుడు పండగవుతుందా ప్రసాదం తిందామని. చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే మేము ఈ ఆచారాన్ని ఆచరిస్తాం. మరి మీరెప్పుడైనా చూసారా ఇలాంటి ఆచారం అనేది? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.